నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFD 2026లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆయనను ఘనంగా సత్కరించారు. తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న బాలయ్యకు ఈ గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. గత 5 దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్యకు ఈ పురస్కారం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ IFFD 2026 వేడుకలు బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఉత్సవాలకు భారత్ మండపం వేదికైంది. మార్చి 31 వరకు కొనసాగనున్న ఈ చలనచిత్ర ఉత్సవాల్లో వివిధ భాషా చిత్రాలను ప్రదర్శించనున్నారు. సీఎం రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. బాలయ్యతో పాటుగా అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రలను కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలతో గౌరవించారు. దివంగత లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలకృష్ణ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నటనలో, డైలాగ్ డెలివరీలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. టాలీవుడ్ 4 పిల్లర్స్లో ఒకరిగా ఎదిగిన బాలయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. సినీ రంగంతో పాటుగా ఇతర రంగాల్లోనూ ఆయన విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్న బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉంటూ ఎందరికో వైద్య సహాయం అందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే. అలానే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డెన్ ఎడిషన్లో స్థానం సంపాదించారు. గతేడాది తెలంగాణ ప్రభుత్వం తన తండ్రి పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను బాలయ్య అందుకున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ వేడుకల్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును స్వీకరించారు. బాలయ్యకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే బాలకృష్ణ 64 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాల్లో నటిస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. చివరగా ఆయన్నుంచి వచ్చిన అఖండ 2, తాండవం సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమాలో నటిస్తున్నారు.